హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలో 192వ భాగం. శ్రీధర్కి అసలేం అర్థం కావట్లేదు. తన ఎదురుగా ఉన్నది శక్తి అయితే శృతి ఎక్కడికి వెళ్ళినట్టు, శక్తి ఎందుకు యాజ్ ఇట్ ఈజ్ శృతి ఇలా ఉంది అని ఆలోచిస్తూనే తల పట్టుకొని బెడ్ మీద కూలబడితే, ఈ విషయం నా భర్తతో చెప్పుకోవాలి, ఆయనకి ఈ విషయం తెలిస్తే ఎంత ఎగిరి గంతేస్తారు, ఎప్పుడెప్పుడు మా పిల్లలు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ఆయన అని రుద్ర గురించి ఆలోచిస్తూ కళ్ళల్లో మెరుపుతో అంది శక్తి. 1 మినిట్ మిసెస్ శక్తి, మీరన్నట్టు మీరు రుద్ర భార్య అయితే సేమ్ శృతిలా ఎలా ఉన్నారు? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. యాక్చువల్గా శృతికి మీకు కొంచెం కూడా తేడా లేదు. అందువల్లే నేను మిమ్మల్ని శృతి అనుకోవాల్సి వచ్చింది. కానీ తన నిప్పు ఇలా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మీరు శక్తి అని అర్థమైంది. ఇంతకి రుద్ర ఎవరు? అసలు మీరు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తూ ఉంటారు? మొత్తం నాతో చెప్తే నేనేం చేయాలో డిసైడ్ అవుతాను. ముఖ్యంగా శృతి ఎక్కడ ఉందో నాకు అర్థమవుతుంది అని ఒకవేళ రుద్ర దగ్గర ఉందేమో అనుకుని పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు. చెప్పాక నన్ను రుద్రగారి దగ్గరికి పంపిస్తారు కదా అని ఆశగా అడిగింది శక్తి. తప్పకుండా పంపిస్తా అని చెప్పాడు శ్రీధర్. ఓకే, అయితే చెప్తాను వినండి అని శక్తి తన గురించి మొత్తం చెప్పి రుద్ర భార్యగా ఎలా మారిందో చెప్పి తిరిగి తన తల్లిదండ్రుల్ని చేరిన విషయం, తన చెల్లి గురించి మొత్తం చెప్పాక, అంటే అంటే మీరు రాజేంద్ర గారి పెద్ద కూతురా అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు శ్రీధర్. హా అవును, మరి శృతి ఎవరు? నేనన్నట్టుగా తను నా చెల్లెలా అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది శక్తి. ఎస్, యువర్ కరెక్ట్. శృతి మీ చెల్లెలు. తను ప్రేమించింది ఎవరినో కాదు, మీ భర్త రుద్రని. అది ఇప్పటి నుంచి కూడా కాదు, చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తుందంట అని అనుకుంటుంది అంతే అని పళ్ళు బిగబెట్టి అన్నాడు శ్రీధర్. వాట్? మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీగా చెప్తారా అని అడిగింది శక్తి. యాక్చువల్గా శృతి ప్రేమించింది మీ భర్త రుద్రని, కానీ మీ ఫ్యామిలీస్ మధ్య ఏవో క్లాషెస్ ఉన్నాయంట కదా, సో ఆ క్లాషెస్ వల్ల రుద్రని మీ కుటుంబంలో ఎవరు ఒప్పుకోరు అన్న భ్రమలో ఇంటి నుంచి పారిపోయింది. తనకి అభినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారని తెలుసుకొని అలా పారిపోయినప్పుడు తన కోసం ఇండియాలో దిగిన నాకు కనిపించింది. అర్ధరాత్రి సమయంలో వెనక ఎవరో తనని చంపటానికి వెంటాడుతూ ఉంటే కార్ కిందకి వచ్చి పడి స్పృహ తప్పింది. ఎవరో అనుకుని కిందకి దిగిన నాకు స్పృహలో లేని స్థితిలో కనిపించిన శృతిని చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. తనని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టేలోపు తనని చంపటానికి వచ్చిన గ్యాంగ్ నా దగ్గరికి వచ్చి శృతిని వాళ్ళని ఇవ్వమని అడిగారు. వాళ్ళ కటౌట్ చూసి అర్థం చేసుకున్నాను వాళ్ళు శృతికి అపాయం చేయాలనుకుంటున్నారని. కానీ ఎవరు చేయాలనుకున్నారో కూడా తెలియదు నాకు. కానీ నాకు శృతి అంటే చాలా ఇష్టం. తనకి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేను. అటువంటిది వాళ్ళు ప్రాణాలు తీయటానికి ట్రై చేస్తుంటే ఎలా ఒప్పుకోగలను? అందుకే ప్రాణాలకి తెగించి వాళ్ళ నుంచి తప్పించుకొని అప్పటికప్పుడు ఇండియాలో ఉండే శృతికి ప్రమాదం అనుకొని తనని నా భార్యగా చూపించి అమెరికా తీసుకువెళ్ళిపోయి నా ఇంట్లోనే సీక్రెట్గా ఉంచాను.
శృతిని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. ఎలాగైనా పెళ్లి చేసుకొని నా ఇంటికి నా మనసుకి మహారాణిని చేసి సంతోషంగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ తను పాడిందే పాట, ఆడిందే ఆట అన్నట్టు నేను వెళ్ళిపోవాలి, రుద్రకి నా ప్రేమ విషయం చెప్పాలి అని అంటూ నా మైండ్ తినేసి నాకు తిక్కలేపి తన్నించుకునేది అని శ్రీధర్ పిడికిలి బిగించి అన్నాడు. వాట్? మీరేమంటున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. రుద్ర గారిని శృతి ఎప్పుడు ప్రేమించింది? మీరు ఎప్పుడు శృతిని ప్రేమించారు? శృతిని ఎప్పుడు మీరు అమెరికా తీసుకొని వెళ్ళిపోయారు? తిరిగి ఎప్పుడు మళ్ళీ ఇండియాకి వచ్చారు? అసలు తను చనిపోయినట్టు ఎందుకు క్రియేట్ చేశారు? కొంచెం క్లారిటీగా చెప్పరా? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని శక్తి తల పట్టుకొని అంది. ముందు మీరు కూర్చోండి అని అన్నాడు శ్రీధర్ డల్గా. శక్తి సరే అని బెడ్ మీద మరో సైడ్ కూర్చొని, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఇది నాకు తెలిసినంత వరకే, పూర్తిగా మాత్రం తెలియదు. రుద్రతో పరిచయం నుంచి చెప్తున్నాడు శ్రీధర్. ప్రీతం అసహనంగా, తెలిస్తే మీకెందుకు చెప్పకుండా ఉంటాను? మీకు హెల్ప్ చేయటానికే కదా మీతో పాటు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది. నాకేమైనా సరదా అనుకున్నారా ప్రాణాలతో చెలగాటం ఆడటం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే అభి పళ్ళు నూరుకుంటూ శృతి గురించి ఆలోచిస్తూనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన రుద్ర తన చైర్లో కూర్చోగానే వేణు లోపలికి వచ్చి, బావా అసలు ఏం జరుగుతుందిరా? నీ శక్తి ప్లేస్లో శృతి ఉంది అని ఎలా తెలిసింది అని అయోమయంగా అడిగాడు. నా స్వీటీ ప్రెజెన్స్ నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? నా స్వీటీ ఎంత దూరంలో ఉన్నా తన ఉనికి నేను ఈజీగా గుర్తుపట్టగలను. అటువంటిది రాత్రి ఇంటికి వెళ్ళిన నాకు శృతి బిహేవియర్, తన చూపు, మాట తీరు ఏది నా స్వీటీలా అనిపించలేదు. ముఖ్యంగా తన ప్రెజెన్స్కి నాకు దూరంగా పారిపోవాలనిపించింది. అందుకే నైట్ మొత్తం తనని దూరం పెట్టాను. బట్ నైట్ ఎందుకో నా భార్యను దూరం పెట్టడం తప్పనిపించి సారీ చెప్పటానికి అని వెళ్ళిన నాకు అని శృతి మాట్లాడింది చెప్పి అలా తనపై అనుమానం వచ్చింది. ఉదయాన్నే నిన్న స్వీటీ ఎక్కడికి వెళ్ళిందో అక్కడి నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీసుకువస్తే దాన్ని బట్టి అర్థమైంది నా స్వీటీ ప్లేస్లోకి శృతి వచ్చిందని అని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఉన్న పెన్ డ్రైవ్లోని సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి వేణు వైపు చూపించి క్లారిటీగా చెప్పి, ఇది చూడగానే నా రక్తం సలసల మరిగిపోయింది. శృతిని అక్కడికక్కడే చంపేయాలనిపించింది. కానీ వాడికి నేను వేస్తున్న స్టెప్స్ ఎలా తెలిసిందో తెలియదు. కానీ ఇదంతా తెలుసుకొని నా భార్యని వాడి దగ్గర పెట్టుకొని నన్ను ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు శృతిని నేను బయటికి పంపిస్తే ఏమైనా జరగచ్చు. అటువంటి రిస్క్ నేను ప్రాణం పోయినా తీసుకోలేను. ముందు తను ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. నేను చెప్పినట్టు చెయ్యి అని వేణుకి ఏదో చెప్పి పంపించి, చాలా సీక్రెట్గా జరగాలి వేణు, ఎవరికైనా తెలిసిందంటే తెలుసు కదా అని సీరియస్గా చెప్పి వేణుని పంపించి అప్పటి వరకు అంచుకున్న బాధ ఆగక చైర్ వెనక్కి అనుకుని కళ్ళల్లో కన్నీటి పొరతో, ఎక్కడ ఉన్నావు స్వీటీ? నిన్ను అరగంట పాటు నా నుంచి దూరంగా పంపించి తప్పు చేశాను. అలా పంపించకుండా ఉండాల్సింది అనుకుంటూ శ్రీధర్ని గుర్తు చేసుకుని పళ్ళు నూరుకుంటూ, వెదవా
ఎక్కడో కాలేజ్ టైంలో ఉన్న శత్రుత్వాన్ని పర్సనల్ లైఫ్లోకి తీసుకువచ్చి కాంప్లికేట్ చేసి పెట్టాడు అనుకుంటూ శ్రీధర్తో తన పరిచయం, శ్రీధర్కి తన మీద పగ కలగటానికి గల కారణం గుర్తు చేసుకున్నాడు రుద్ర. ఇక బయటికి వెళ్ళిన వేణు తన ఫోన్ ద్వారానే రుద్ర చెప్పిన మ్యాటర్ మొత్తం క్లియర్ చేసుకుంటూ సాయంత్రానికల్లా డీటెయిల్స్ తన టేబుల్ మీద ఉండాలని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేసి, నాకెంతో చేసిన నీకు నా ప్రాణమైన అడ్డేసి నీ ప్రాణాన్ని కాపాడుతాను బావా అనుకుంటూ రుద్రతో పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు వేణు. ఇక్కడ ముగ్గురు వేరువేరు టైమింగ్స్లో గతం గుర్తు చేసుకున్నారు, కానీ నేను ఒకేసారి అందరిదే చెప్పేస్తాను సింపుల్గా నెక్స్ట్ అప్డేట్లో. Thank you for listening, and please like, share, comment and subscribe.